రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఏపీలోని మార్కాపురం జిల్లాలో టిప్పర్ను ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే దగ్ధమైంది. దాంట్లో 13 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వద్ద తెల్లవారుజామునే ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ట్రావెల్స్ బస్సుతో పాటు ఈ టిప్పర్ను ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఏపీకి సంబంధించినటువంటి బస్సుగా చెప్తా ఉన్నారు, కానీ అది బస్సు అరుణాచలం స్టేట్ తో రిజిస్ట్రేషన్ అయింది. AR20D0487 బస్సు నంబరు హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సుగా చెప్తా ఉన్నారు. ఇక చీమకుర్తికి సంబంధించినటువంటి టిప్పరు AP39UC5265 అనేటువంటి టిప్పరు ఎదురెదురుగా రావడంతోనే ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంఘటనా స్థలంలోనే మొత్తం 13 మంది చనిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణలోని జగిత్యాల నిర్మల్ మీదుగా హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తోంది. వయా ఉదయగిరి నుంచి కలిగిరి నుంచి ఉదయగిరి నుంచి చివరికి నెల్లూరు చేరుకుంటుంది. ఉదయగిరి వైపు వెళ్తున్నటువంటి బస్సులో ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి అక్కడ ఆపేటువంటి సమయంలోనే మొత్తం 13 మంది చనిపోయారు. మొత్తం బస్సులో 35 మంది ఉన్నట్టుగా అధికారులు చెప్తారు. ప్రస్తుతానికి సంఘటనా స్థలానికి మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి చేరుకున్నారు. కలిగిరి మండలం జిర్రవారిపాలెంకు చెందినటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. ఇది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణలోని జగిత్యాల నుండి నిర్మల్ మీదుగా వింజమూరుకు వెళ్తోంది. ప్రస్తుతానికి ట్రావెల్స్ ఆఫీస్ ను పూర్తిగా మూసివేసి సిబ్బంది వెళ్లిపోయారు. కండిషన్ లేనటువంటి బస్సులను కొనుగోలు చేసి మరమ్మతులు చేసి ట్రావెల్స్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి చనిపోయినటువంటి వారి సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. నెల్లూరులో ఉంటాడు ఈ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం రెగ్యులర్ గా తెలంగాణలో నిర్మల్, మెట్పల్లి, కోరుట్ల, ఆర్మూర్, కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో కనిగిరి నుంచి ఎక్కువగా కనిగిరి, పామూరు, వింజమూరు నుంచి వచ్చినటువంటి మేస్త్రి పని చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ ట్రావెల్స్ నడుస్తోంది. ట్రావెల్స్ కు మాత్రం పూర్తిగా టిప్పర్ డ్రైవర్దే ప్రమాదానికి కారణం అని తెలుస్తా ఉంది. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరాగ్లో ఉన్నాడు. మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దాని తర్వాత ఇంకా ఎంతమంది చనిపోయారు అనేటువంటి పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.